ఈ స్కిల్ నేర్చుకోవడానికి లిటరల్‌గా 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం మాత్రమే పడుతుంది అంతే. బట్ ఇది మీరు నేర్చుకుంటే లిటరల్‌గా మీరు మంత్లీ 50,000-1,00,000 ఎర్న్ చేయొచ్చు. మీ లిమిట్ అనేది, మీ ఎర్నింగ్ లిమిట్ అనేది ఆర్ ఎర్నింగ్ క్యాపబిలిటీ అనేది మీరు ఎంత టైం పెట్టగలుగుతారో దాన్ని బట్టి పెరుగుతూనే ఉంటుంది. నేను రీసెంట్‌గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఒకటి లాంచ్ చేశాను. దాంట్లో ఈ స్కిల్ గురించి నేను ఒక మాడ్యూల్ అయితే ఉంది. నా స్టూడెంట్ ఒకరు ఇది డిసెంబర్ 2024లో జాయిన్ అయ్యాడు. అతను ఈ కోర్సు. తను వితిన్ 2 వీక్స్ నుంచే ఎర్నింగ్ అనేది మొదలుపెట్టి ఇప్పుడు 2 క్లయింట్స్ ఉన్నారు తనకి. మంత్లీ 20,000 ఎర్న్ చేస్తున్నారు. ఇది ఫుల్ టైమ్ కూడా కాదు. ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూనే 20,000 పర్ మంత్ అయితే ఎర్న్ చేస్తున్నాడు. సో, అంత డిమాండ్ ఉన్న స్కిల్ ఏంటి అంటే పెయిడ్ అడ్వర్టైజింగ్. యెస్. పెయిడ్ అడ్వర్టైజింగ్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, గూగుల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా కూడా మీరు 2 పోస్టులు చూస్తే మీకు మూడోది కనిపించేది పెయిడ్ యాడ్. పెయిడ్ యాడ్ అంటే ఏంటంటే మనం మనీ ఇచ్చి మన కంటెంట్‌ని, మన ప్రొడక్ట్‌ని అదే చూపించమని ఆడియన్స్‌కి మనం అయితే అంటే మనీ పే చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్ కానివ్వచ్చు, గూగుల్ కానివ్వచ్చు, దీన్ని మనం పెయిడ్ అడ్వర్టైజింగ్ అంటాము. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించే యాడ్స్ అన్నిటిని మనం మెటా యాడ్స్ అంటాం. గూగుల్‌లో, యూట్యూబ్‌లో ఇంకా వెబ్‌సైట్స్‌లో చూపించే యాడ్స్ అయితే మనం గూగుల్ యాడ్స్ అంటాం. సో, దీని గురించి నేనైతే సెపరేట్ కోర్సే ఉంది మన దగ్గర, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్. డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. బట్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంత డిమాండ్ ఉంది? ఎర్నింగ్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? ప్రాక్టికల్‌గా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒక కోర్సే లాంచ్ చేశాను అనుకుందాం. ఇప్పుడు నా కోర్సే ఉందనుకుందాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని. అది నేను ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవ్వాలి నేను. ఇలా నా కోర్స్ జాయిన్ అవ్వండి అని. నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక 10,000 ఏమో పే చేశాను. ఇలాగా డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ నా యాడ్ చూపియమని నా కోర్స్ గురించి. అప్పుడేమవుతుంది, ఆ యాడ్ అనేది అందరికీ చూపిస్తుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లిక్ చేస్తారు. నాకు స్టూడెంట్స్ అయితే వస్తారు. అంటే నేను గాని మనీ పెట్టి ఎర్న్ చేయగలిగితే. సిమిలర్‌లీ ఏదైనా ఒక బ్యాట్ ఉంది. మీరు టీ షర్ట్స్ అమ్ముతున్నారు. నార్మల్‌గా టీ షర్ట్స్ మీద ఏదైనా డిజైన్స్ ప్రింట్ చేసి అదే సెల్ చేస్తున్నారు. మీ బ్రాండ్ గురించి, మీ టీ షర్ట్స్ కొనాలని అందరికి ఎలా తెలుస్తుంది? మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి మెటా యాడ్స్ ఇన్ జనరల్‌గా కూడా మీరు మనీ పే చేసి అందరికి చూపియమని అడిగితే ఆటోమేటిక్‌గా అందరికీ చూపిస్తుంది. చాలా వరకు క్లిక్ చేస్తారు. మనం సోషల్ మీడియాలో చూసే యాడ్స్ కానివ్వచ్చు, మీకు తెలిసిన చాలా అన్నోన్ కామర్స్ బ్రాండ్స్ కానివ్వచ్చు, మీరు పర్చేజ్ చేసిన చాలా ఐటెమ్స్, ఇవన్నీ కూడా మీరు యాడ్స్ చూసే చేసుంటారు. మీకు కూడా తెలియకుండానే అడ్వర్టైజ్‌మెంట్స్ చూసి మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేస్తుంటారు చాలా వరకు. మనం టీ షర్ట్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే మనకి టీ షర్ట్ యాడ్స్ చూపిస్తాయి. మన షూస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే షూస్ రిలేటెడ్ యాడ్స్ చూపిస్తాయి. మనం ఇంకేదైనా ఫుడ్ గురించి సెర్చ్ చేస్తుంటే ఆ ఫుడ్ రిలేటెడ్ యాడ్స్ చూపిస్తుంటాయి. సో, ఇదే పెయిడ్ అడ్వర్టైజింగ్. ఇప్పుడేంటంటే ఆన్‌లైన్‌లో బిజినెస్ ఏదైనా సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే పెయిడ్ అడ్వర్టైజింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మనీ దానికి పెట్టాల్సిందే. నేను చాలా బ్రాండ్స్‌తో వర్క్ చేశాను. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా దీనికి చాలా మనీ అయితే పే చేస్తారు. నేను అంటే ట్రైన్ చేసిన స్టూడెంట్స్ చాలా వరకు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి ఆ ప్రాసెస్ కూడా అయితే నేను చెప్పాను. ఏం లేదు, సింపుల్ ఇది. మీరు చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. స్కూల్స్ నుంచి అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను రీసెంట్‌గా చెప్పాను కదా! ఒక స్టూడెంట్ ఒకరు ఎర్న్ చేస్తున్నారు 20,000 అని. అతను ఎలా ఎర్న్ చేస్తున్నారంటే ఒక క్లయింట్ ఏంటంటే తను ఉండే నియరెస్ట్ ఏరియాలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌కి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి అని ఒక యాడ్ రన్ అయితే ఇతను చేశాడు. పోస్టర్ కూడా వాళ్ళే ఇచ్చారు. జస్ట్ ఇతను ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేశాడు. దానివల్ల ఆల్మోస్ట్ ఒక 50-60 ఎంక్వైరీస్ వచ్చాయి. దాంట్లో 10-20 వరకు అడ్మిషన్స్ కూడా వచ్చాయి. తను ఒక 10,000, 15,000 ఎంతో స్పెండ్ చేస్తే తనకి ఆల్మోస్ట్ చాలా అడ్మిషన్స్ అయితే వచ్చాయి. దానికి యాడ్స్ రన్ చేసిన దానికి ఇతనికి ఇచ్చింది రూ. 10,000. సో, ఇలాగా ఎన్నో యాడ్స్ ఉంటాయి. మీకు లోకల్‌లో కిరాణా షాప్ ఉంటుందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాపే లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏదైనా ఒక స్పోర్ట్స్ షాప్ ఉందనుకున్నా. స్పోర్ట్స్ యాక్సెసరీస్ అమ్ముతున్నారు. మీరు ఒక హైదరాబాద్‌లో ఒక ఏరియాలో ఉంటున్నారనుకుందాం. ఆ ఏరియా వాళ్ళకి మాత్రమే ఆ షాప్ గురించి అడ్వర్టైజ్ చేయాలనుకోండి. అది కూడా పాసిబుల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ యూజ్ చేసి ఎవరెవరు ఆ ఏరియాలో ఉంటున్నారో ఆ రీజియన్, స్పెసిఫిక్ రీజియన్ ఉంటుంది కదా! ఆ రీజియన్‌లో మాత్రమే కనిపించేలా యాడ్స్ అయితే టార్గెట్ చేయొచ్చు. ఇలాగ ఏది తీసుకున్నా కూడా మనం అడ్వర్టైజింగ్ చేసి యూజర్స్‌ని అయితే రంపించొచ్చు. కొత్త యూజర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అది ఆన్‌లైన్ బిజినెస్ అయినా, ఆఫ్‌లైన్ బిజినెస్ అయినా ఏదైనా కూడా ఆన్‌లైన్ యాడ్స్‌తో బిజినెస్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు దానికి విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలంటే ఆబ్వియస్‌లీ మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. మీ ఇంటి పక్కనకెళ్ళి ఒకసారి చూడండి, ఎంతో మంది బిజినెసెస్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది మేబీ ఆన్‌లైన్ విజిబిలిటీ లేక
స్ట్రగుల్ అవుతున్న వాళ్ళుంటారు. కొంతమంది ఆఫ్‌లైన్‌లో బాగా ఉన్న ఆన్‌లైన్ విజిబిలిటీ అసలు లేకుండా ఉంటారు. ఇంకొంతమందికి ఏంటంటే ఆన్‌లైన్‌లో మాత్రమే బిజినెస్ జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొరియర్ సర్వీసెస్ ఏదైనా చేస్తారు. అయితే డ్రాప్ షిప్పింగ్ కంపెనీ, టీ షర్ట్స్ అమ్ముతారు ఇందాక మాట్లాడుకున్నట్టు. ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా! ఆల్ ఓవర్ ది ఇండియా డెలివరీ చేయగలడం ఈరోజు చాలా ఈజీ థింగే. బట్ వాళ్ళకేంటంటే ప్రమోట్ చేసుకోవడం తెలీదు. ఇలా చాలా వేస్ అయితే ఉంటాయి. లేదా మీరు ఆన్‌లైన్‌లో రీచ్ అవుట్ అవ్వచ్చు. మీ దగ్గరలో ఏవేవి స్కూల్స్ ఉన్నాయి, ఏవేవి కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఏవేవి ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి, ఏమన్నా యోగా క్లాసెస్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెడిటేషన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారా? జిమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలా చాలా బిజినెసెస్ ఉంటాయి. అన్ని బిజినెస్ మీరు ఏది తీసుకున్నా ప్రతి ఒక్కరిని మీరు రీచ్ ఔట్ అయ్యి వాళ్ళకి యాడ్స్ రన్ చేస్తున్నామని చెప్తే ఖచ్చితంగా మినిమమ్ 10,000 పే చేస్తారు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక్క క్లయింటే మీకు 50,000 వరకు పే చేస్తారు. మీరు రోజుకు పెట్టాల్సింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పెట్టాలి. అది కూడా ప్రతిరోజు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాడ్స్ మీరు షెడ్యూల్ చేస్తే 1 వీక్ కానీ రోజు వాటికి అవే రన్ అవుతూ ఉంటాయి. సో, ఇంత తక్కువ టైం పెట్టి మీ స్కిల్ జస్ట్ యూజ్ చేసి యాడ్స్ రన్ చేయడం మీరు ఇంత మనీ ఎర్న్ చేసే స్కోప్ అయితే ఉంది కదా! సో, ఇంత డిమాండ్ అయితే ఉంది ఈ గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్‌కి. ఇవి నేర్చుకోవాలనుకుంటే మన కోర్స్ ఉంది. మనం ఆల్రెడీ చెప్పాం. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అని నేను టీచ్ చేశాను. ఈ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్‌తో పాటు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీకు ఇంకా ఈ బిజినెసెస్‌లో మీరు డిజిటల్ బిజినెసెస్‌లో ఆర్ ఫ్రీలాన్సింగ్‌లో సక్సీడ్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ ఖచ్చితంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. నేను లింక్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి చెక్ చేసి ఎన్రోల్ అయితే అవ్వండి. ఖచ్చితంగా ఈ వేతో మనీ ఎర్న్ చేయడం అయితే మీరు మేబీ 1 మంత్ నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు. నేర్చుకొని కొంత ప్రాక్టీస్ చేయగలిగితే 1 మంత్ నుంచే మీరైతే ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇదైతే పక్కా గ్యారంటీ. ఎందుకంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 2 వీక్స్ నుంచి ఎర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశారని చెప్పి. అండ్ బ్రాండ్స్ కూడా ఈ స్పెసిఫిక్స్ అడ్వర్టైజింగ్‌కి ఎంతో మనీ పే చేస్తారు. అది అంటే ఏంటంటే చాలా కేటగరీస్ ఉంటాయి. బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొంతమందికి ఓన్లీ లీడ్స్ కావాలంతే. అంటే ఎంక్వైరీస్ వస్తే చాలు. ఫార్మ్ ఏదైనా ఫిల్ చేస్తే చాలు. మనమే చాలా వరకు చూస్తుంటాం. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ చూస్తున్నా, పోస్ట్ చూస్తున్నా, రీల్స్ చూస్తున్నా మధ్యలో యాడ్స్ వస్తాయి. కొన్నేమో డైరెక్ట్‌గా వాళ్ళ సైట్‌కి తీసుకెళ్తాయి. కొన్ని ఏమన్నా ఫార్మ్ ఫిల్ చేయమని అడుగుతాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ తీసుకున్నా కూడా మీరు ఇంట్రెస్టెడా ఈ ప్రాపర్టీ మీద 3 బీహెచ్‌కేనా, 4 బీహెచ్‌కేనా, మీ బడ్జెట్ ఎంత ఇవన్నీ అడుగుతాయి. జస్ట్ మీరు ఫార్మ్ ఫిల్ చేస్తారు. మీ ఫోన్ నంబర్ అవన్నీ వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా మీకు కాల్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇలా ఓన్లీ కాంటాక్ట్స్ వస్తే చాలు. కొంతమంది వాళ్ళ వెబ్‌సైట్‌కి పంపిస్తారు. అంటే విజిట్ చేసి, చూసి పర్చేస్ చేసేలాగా. కొంతమంది జస్ట్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కెళ్ళి మెసేజ్ చేయమని అడుగుతారు డైరెక్ట్‌గా. వెంటనే మీకు ఏదో ఒకటి సెండ్ చేసేలాగా. కొంతమంది వాట్సాప్ లింక్ ఇస్తారు. డైరెక్ట్‌గా కూడా మీరు వాట్సాప్ చాట్‌కి వెళ్ళేలాగా. గిఫ్ట్స్ కానివ్వచ్చు, ఆన్‌లైన్ గిఫ్ట్స్ కానివ్వచ్చు, ఇలా ఏదైనా కూడా ప్రతి బ్రాండ్ ఏ టు జెడ్ ఏది తీసుకున్నా కూడా ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ మీద అయితే డిపెండ్ అవ్వబోతుంది. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, అంటే ఎలాగ ఈ యాడ్స్ అనేవి రన్ అవుతాయంటే ఇప్పుడు మెటా ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా, గూగుల్ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నా వాళ్ళేంటంటే ఏఐ యూజ్ చేసి కస్టమర్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు. సో, మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రతి సోషల్ మీడియా యాప్‌కి కూడా మీ ఇంట్రెస్ట్ ఏంటని తెలిసిపోతుంది. మీరు ఫోన్ మాట్లాడుతున్నా, ఈ నార్మల్‌గా మాట్లాడుతున్నా కూడా మీరు వాయిస్ పర్మిషన్స్ ఇచ్చుంటారు యాప్స్‌కి. అవన్నీ ఎప్పుడు లిజన్ చేస్తూనే ఉంటాయి. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి యాప్స్ కూడా. సో, మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకేం కావాలని మీకన్నా ఎక్కువ కూడా వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఏమంటారు మీ సజెషన్స్ వస్తాయి. అంటే ఏమంటారు మీకు వాళ్ళ యాడ్స్ అయితే చూపిస్తాయి. సో, ఆ టైప్‌లో బిజినెసెస్ బెనిఫిట్ అవుతాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కూడా వాళ్ళకి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. మీకు ఏంటంటే మీకు కావాల్సిందైతే మీకిస్తుంది. సో, ఏఐ ఇంత అడ్వాన్స్ అయింది కాబట్టి పెయిడ్ అడ్వర్టైజింగ్‌కి డిమాండ్ అలానే పెరిగింది. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆబ్వియస్‌లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ అని చెప్పుకోవచ్చు ప్రెజెంటు. ఎందుకంటే బిజినెసెస్ ఎక్కడ మనీ పెడుతున్నాయి అనేది మనం చూడాలి. ఎందుకంటే మనీ అక్కడ ఎక్కువ పెడుతున్నారు అంటే అక్కడ ఆటోమేటిక్‌గా కూడా ఎంప్లాయీస్ అవసరం ఉంది. మనుషుల మ్యాన్ ఫోర్స్ అవసరం ఉంది అని దానర్థం. కాబట్టి అలాంటి స్కిల్స్ మనం నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడు కూడా మనం ఏమంటారు డిమాండ్‌లో అయితే ఉంటాం. ఇప్పుడు కొన్ని స్కిల్స్ ఉంటాయి. బిజినెస్ ఏం మనీ పెట్టట్లేదు. ఓన్లీ కొన్ని బిజినెసే పెడుతున్నాయి. అలాంటివి మనం ఎంత కష్టపడి నేర్చుకున్నా యూజ్ లేదు. బట్ ఇలాంటి స్కిల్స్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ ఏంటంటే ఎవర్ గ్రీన్. ఇప్పుడు మనీ అంతా కూడా అక్కడికే వెళ్తున్నాయి. అడ్వర్టైజింగ్‌కే. కాబట్టి ఆబ్వియస్‌లీ నేర్చుకుంటే పక్కా మీకు డిమాండ్ అయితే ఉంటుంది. నేను అగైన్ చెప్తున్నాను డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చెక్ చేసి మీకిది హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఫుల్ టైమ్‌గా కెరీర్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూనే దీంట్లో మీరు సైడ్ గిగ్స్ కానీ, సైడ్ ప్రాజెక్ట్స్ కానీ మీ ఫ్రీ టైమ్‌లో చేసుకుంటూ ఎర్న్ చేయొచ్చు. మీరు స్టూడెంట్ అయినా కూడా చదువుకుంటూ కూడా ఇది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ పొటెన్షియల్ కూడా ఉంటుంది. ఫ్రీలాన్స్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఈ పలానా స్కిల్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటే ఆలోచించకుండా ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఛానెల్‌కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.